వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కారు తుక్కు అయింది. అందుకు కారణం ఏంటి అనేది నేను ఒక 10 పాయింట్లు ఈరోజు విశ్లేషణ చేయబోతున్నా. ఒక కీలకమైన 10 పాయింట్స్ మనం ఇక్కడ చెప్పుకుందాం. ఈ స్థాయిలో బీఆర్ఎస్ అంత డిఫెన్స్లో పడడానికి, ఆల్మోస్ట్ తన ఎగ్జిస్టెన్స్ కూడా ఈరోజు డైలమాలో పడడానికి కొన్ని కీలకమైన కారణాలు ఏంటో ఈరోజు మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనం చూసినట్లయితే ముందుగా ఈ ఉప ఎన్నికల్లో బాగా ఇంపాక్ట్ చేసిన అంశం ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ అనే వ్యక్తి బయటికి రాకపోవడం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ కేసీఆర్నే ఆ పార్టీ కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ ఆయన్నే ఒక బాపులాగా భావిస్తూ ఉంటారు, ఒక దైవంలాగా భావిస్తూ ఉంటారు. పార్టీని అన్నీ తానే, అటు ప్రభుత్వంలో అంతా తానే నడిపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆల్మోస్ట్ బయటికే రాలేదు. ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ప్రచారానికి వచ్చారు, ఇంకోసారి తన అనర్హత వేటు పడుతుంది తన మీద అని చెప్పేసి భయంతో వచ్చి అసెంబ్లీకి సంతకం చేసి వెళ్ళారు. ఆ 2 సార్లు తప్ప కేసీఆర్ ఇంతవరకు కూడా బయటికి రాలా. ఇది ఒక క్రూషియల్ పీరియడ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్కి కొంత లైఫ్ ఉండేది ఈ సీటుని గెలుచుకుంటే, అది కూడా తమ సొంత సీటు. అలాంటి ఎన్నిక విషయంలో కనీసం కేసీఆర్ బయటకు వచ్చి తమను గెలిపించండి అని కూడా ఒక అప్పీల్ కూడా చేయాల. ఇది చాలా ఎఫెక్ట్ చూపించింది ఇది కేసీఆర్ మీద. అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా వాచ్ డాగ్లా ఉండాల్సిన కేసీఆర్ కనీసం ఇలాంటి ఉప ఎన్నిక వచ్చినప్పుడన్నా బయటకు వచ్చి జనాన్ని కాస్త కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ ఈ రోజున బీఆర్ఎస్కి. ఇది కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇంపాక్ట్ చూపించింది. అలాగే నెంబర్ 2, ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఏంటంటే హరీష్ రావు. నిజానికి హరీష్ రావుని ఎప్పుడు కూడా ట్రబుల్ షూటర్ అంటూ ఉంటారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక మంచి ట్రబుల్ షూటర్గా హరీష్ రావుకి పేరుంది. మంచి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పేరుంది. ఇలాంటి బైపోల్స్ వచ్చినప్పుడు హరీష్ రావు ఎప్పుడూ కూడా తన ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఒక దుబ్బాక మనం చూసాం, ఒక హుజురాబాద్ చూసాం. ఈటెల్ లాంటి వాడు తనకి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా హరీష్ రావు ఆయనకు వ్యతిరేకంగా ఆ రోజు పనిచేయడం జరిగింది. అలాంటి హరీష్ రావు పాపం ఈసారి తన తండ్రి మరణం రీత్యా ఆయన ఈ బైపోల్కు, జూబ్లీ హిల్స్ బైపోల్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. స్పష్టంగా ఈరోజు అవగాహన లేమి కనిపించింది బీఆర్ఎస్ వైపు నుంచి. హరీష్ రావు లేని లోటు చాలా క్లారిటీగా కార్యకర్తలు కూడా ఫీల్ అయ్యారు. అది వాస్తవం. ఈ రోజున బీఆర్ఎస్ అంగీకరించకపోయినా. సో రెండోది, హరీష్ రావు అనే వ్యక్తి ఈరోజు ఎన్నికల్లో, ఈ ఉప ఎన్నికల ప్రచారంలో అంత కీలకంగా లేకపోవడం. అలాగే నెంబర్ 3, మహిళా సెంటిమెంట్. ఏ మహిళా సెంటిమెంట్ని అయితే బీఆర్ఎస్ తమకు వర్కౌట్ అవుతుంది అనుకొని సునీత అభ్యర్థిత్వాన్ని బరిలో దించింది. అంతేకాదు ఆమెతో కన్నీళ్ళు కూడా పెట్టించారు చాలాసార్లు. ఒకసారి పెడితే నమ్ముతారు కానీ పదే కన్నీళ్ళు పెట్టుకుంటే దాన్ని అంత ఈజీగా అది జనానికి ఎక్కదు. సో ఈ అంశాన్ని కాంగ్రెస్ కూడా టార్గెట్ చేసింది. అయితే అదే విషయంలో రేవంత్ రెడ్డి చాలా స్మార్ట్ ప్లే చేశారు. మీరు మహిళలు కన్నీళ్ళు పెట్టుకుంటే మేము దాన్ని వ్యతిరేకిస్తే మమ్మల్ని తిడతా ఉన్నారు, బట్ మరి కవితని ఎందుకు వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు, ఆమె ఏడుపుకి ఈరోజు మీరు కారణమయ్యారు, పార్టీ నుంచి బయటికి గెంటేశారు అని చెప్పేసి కవితాస్త్రాన్ని బయటికి తీశారు రేవంత్ రెడ్డి. జనం కూడా అలాగే ఆలోచించారు. మరి ఇంట్లో ఉన్న మహిళలను బయటికి గెంటేసి కారణాలు ఏవైనా కావచ్చు, ఆమె రక్తం కేసీఆర్ రక్తమే, ఆమె సొంత కేటీఆర్ చెల్లె, అలాంటి వ్యక్తిని బయటికి పంపించి ఆమె వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంది ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా. దానికి కారణమైన వాళ్ళు ఈరోజు సునీత కన్నీళ్ల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడితే ప్రజలు దాన్ని నిజంగానే సీరియస్గానే తీసుకున్నారు. నిజంగా అందుకే ఆ సెంటిమెంటు బీఆర్ఎస్కి వర్కౌట్ కాలే. అదేవిధంగా మరో కీలకమైన పాయింట్ ఏంటంటే ఈరోజు నవీన్ యాదవ్ని ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక రౌడీ షీటర్ కొడుకు, ఈయన ఒక చిన్న రౌడీ షీటర్ అంటూ కూడా కేటీఆర్ ప్రచారం చేశారు. శ్రీశైలం యాదవ్ దగ్గర నుంచి నవీన్ యాదవ్ దాకా గతంలో ఆయన తన నాన్నతో ఎంత సన్నిహితంగా ఉన్నారనే ఫొటోస్ బయటకు వచ్చినా సరే దాన్ని అదే విధంగా ప్రచారంలోకి తీసుకెళ్లారు కేటీఆర్, వాస్తవాలు ఏంటనేది గుర్తించకుండా. ఆ ఫోటోల్ని కాంగ్రెస్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది, శ్రీశైలం యాదవ్తో కేసీఆర్ ఉన్న ఫొటోస్ని. అయితే ఇక్కడ అదే కేటీఆర్ ఏదైతే మైనార్టీకి చెందిన కొంతమంది రౌడీ షీటర్లని, గాంజా కేసులో ఉన్న వాళ్ళని కండువాలు గప్పి ఈ ఎన్నికల సమయంలో తన పార్టీలోకి తీసుకున్నారు. ఇది రివర్స్ అయింది, బౌన్స్ బ్యాక్ అయింది కేటీఆర్కి. సో రౌడీ షీటర్లు అంటే పెద్దగా పట్టించుకోలేదు జనం కూడా. సో అందుకే ఈరోజు నవీన్ యాదవ్ వైపు జూబ్లీ హిల్స్ ఓటర్లో నిలబడడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఎంఐఎం ఓట్ బ్యాంక్. గతంలో ఎంఐఎం వాళ్ళకి ఎంతో క్లోజ్ కాబట్టి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎంఐఎం ఎప్పుడు తమ వైపే ఉంటుందని కలలుగా అన్నట్టున్నారు. కానీ ఈసారి ఎంఐఎం అసలు అభ్యర్థినే పెట్టకుండా దూరంగా ఉంది. రేవంత్ రెడ్డి వాళ్ళని ముందుగానే కన్విన్స్ చేయడంలో చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యారు. అందుకే ఈ ఎన్నికల్లో అభ్యర్థిని కూడా పెట్టకుండా ఓవైసీ బ్రదర్స్ చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేశారు. అందుకే ఈ ఎంఐఎం ఓట్లను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వేసిన పాచిక ఈరోజు పారలేదు. సో ఆ విధంగా అటు ముస్లిం ఓట్ బ్యాంకు కూడా వాళ్ళ వైపు కన్వర్ట్ అయిన పరిస్థితి కాంగ్రెస్ వైపు. అంతేకాదు ఈసారి బీజేపీ
కొంత సైలెంట్గా ఉంటే హిందూ ఓట్ బ్యాంకు మనకు కన్వర్ట్ అవుతుంది, హిందూ పూర్తి స్థాయిలో సాలిడ్గా మనకు పడతాయని కూడా కేసీఆర్ అండ్ కేటీఆర్ లెక్కలు కట్టారు. ఇక ఏదైతే కాంగ్రెస్ ముస్లిం నినాదానికి వ్యతిరేకంగా మనం ఇది వర్కౌట్ అవుతుంది అనుకున్నారు, కానీ బీజేపీ లాస్ట్ వరకు కొంత మెయింటైన్ చేసింది. కానీ లాస్ట్ మినిట్లో బండి సంజయ్ దూకుడు బీజేపీకి ఆ ఓట్లను తెప్పించింది. లాస్ట్లో ఒక 1 వీక్ ఆయన చేసిన ప్రచారం హిందూ ఓట్లు కొంతవరకు కూడా బీజేపీ వైపు టర్న్ అయ్యేలాగా చేసింది. సో బీజేపీ బీఆర్ఎస్ ట్రాప్లో పడలేదు, చాలా అగ్రెసివ్గానే లాస్ట్లో పనిచేశారు. అది కూడా కేసీఆర్ కేటీఆర్కి అంతగా వర్కౌట్ కాలేదు ఆ అంశం. అలాగే ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే బీసీ నినాదం. అసలు నిజానికి అసలు ఈ విషయంలో మాట్లాడే రైటే బీఆర్ఎస్కి లేదు, కేటీఆర్కి లేదు, కేసీఆర్కి లేదు. వీళ్ళు అసలు రిజర్వేషన్లు తగ్గించిన క్రెడిటే ఈ తండ్రి కొడుకులు దక్కుతుంది తాము అధికారంలో ఉన్నప్పుడు. అలాంటిది కాంగ్రెస్ 42% రిజర్వేషన్ అంటే దాన్ని నానా యాగి చేసి గాయగత్తరు లేపారు దాని మీద. కానీ ఈరోజు దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్లో కాంగ్రెస్ ఫెయిల్ కావచ్చు, ఎందుకంటే కోర్టు డైరెక్షన్ ఉన్న కారణంగా. కానీ ఈ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి అంటే చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ అయింది. గతంలో ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ నాలుక మడతేసిన కేటీఆర్ బ్యాచ్కి ఈరోజు బీసీ ఓటర్లు కూడా గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. అదొక కీలక పాయింట్. నమ్మలేదు బీసీ ఓట్ బ్యాంక్ విషయంలో కేటీఆర్ కానీ కేసీఆర్ బ్యాచ్ కానీ చేసిన ప్రచారాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలు నమ్మలేదు. అదేవిధంగా చూస్తే ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే మీకు బుల్డోజర్ల పాలన కావాలా అంటూ కేటీఆర్ పదే ఈ అంశాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇండైరెక్ట్గా ఆయన హైడ్రాని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. హైడ్రా మొత్తం ఇల్లు కూల్చేస్తుంది అని చెప్పేసి. స్టార్టింగ్లో హైడ్రా వల్ల కొంత నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిన మాట అయితే వాస్తవం ప్రచారం కారణంగా. కానీ ఈరోజు హైడ్రా కారణంగా దీర్ఘకాలం తర్వాత ఏ స్థాయిలో చెరువులు కానీ అదేవిధంగా అక్రమాలకు గురైన ల్యాండ్స్ కానీ పునరుద్ధరించబడుతున్నాయి అనేది జనాలకు కూడా అర్థమైంది. అంతా ఎక్స్పోజ్ చేస్తుంది హైడ్రా. సో ఈ క్రమంలో ఈరోజు హైడ్రానే ప్రజలు నమ్మినట్టు అయింది. జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా హైడ్రా వైపే మేమున్నాం, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వైపే, ప్రభుత్వం వైపే మేమున్నాం అన్న విధంగా జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా తీర్పునిచ్చినట్లయింది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఈరోజు గుడ్డేది చేలోబడ్డట్టు ప్రచారం చేసింది బీఆర్ఎస్. ఈ విషయంలో సునీతాన్ని నమ్ముకున్నారు వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు. అంతేగాని సాలిడ్గా అటు హరీష్ రావు లేడు, ఇటు కేసీఆర్ బయటికి రాడు, అటు కవితనేమో తరిమేశారు, సంతోష్ రావు లాంటి వాళ్ళకి వాయిస్ లేదు. ఈ కేటీఆర్ ఒక్కడే దీన్ని భుజాలకు ఎత్తుకున్నట్టుగా అక్కడ ఒక ఎన్నికని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇది ఎట్లా జరిగింది అంటే సునీత వర్సెస్ నవీన్ యాదవ్ అన్నట్టు ఈ పోరాటం తీసుకెళ్లలేదు. ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా ఈ అంశాన్ని కేటీఆర్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ ఆయన భాష ఏదైతే మామూలుగా మాట్లాడే భాషకి మించి ముఖ్యమంత్రిని టార్గెట్ చేసే ప్రయత్నం, వీధి రౌడీ అంటూ కూడా ముఖ్యమంత్రిని మాట్లాడారు ఆయన. ఇది జనం అంతగా యాక్సెప్ట్ చేయలేదు. కేటీఆర్ ఏదో ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేసిన విధానం ఏదైతే ఉందో అది కూడా జనానికి నచ్చలేదు. అది కూడా ఒక రీజన్. ఇవాళ ఇది కొంత ఇంపాక్ట్ చేసినా అది కూడా ఒక రీజన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక అన్నిటికంటే ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఏదైతే గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేయొద్దని చెప్పి తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్కి లాభించింది. అప్పుడు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆ అరెస్టును గెయిల్ చేసిన సందర్భం కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ. అప్పట్లో ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయిందనేది అందరికీ తెలిసిందే. ఇది గమనించారు కేటీఆర్. అందుకనే చాలా రోజుల ముందు నుంచి కూడా మాటకు ముందు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. ఆయన్ని దేవుడు రాముడు అంటూ కీర్తించారు. అంతేకాదు లోకేష్ నా తమ్ముడు, నేను మొన్నే కలిసాను ఆయన అంటూ కూడా మాట ముందు అన్ని ఇంటర్వ్యూల్లో కూడా ఎక్స్పోజ్ చేసుకున్నారు. కానీ ఇప్పటికీ టీడీపీ శ్రేణులకి ఆ విషయంలో తెలంగాణని టీడీపీ నుంచి దూరం చేయడం మొదలుకొని చంద్రబాబు నాయుడిని ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అనేంత వరకు, అదేవిధంగా ఆయన అరెస్టుని హేళన చేసేంత వరకు కూడా టీడీపీ క్యాడర్ ఆ విషయం ఎప్పటికీ కూడా మర్చిపోదు అనేది రేవంత్ రెడ్డి ఎక్స్పోజ్ చేయగలిగారు. సో టీడీపీ గద్దెలు కూలగట్టినందుకు ఓటేయాలా, చంద్రబాబు నాయుడిని ఇక్కడి నుంచి తరిమేసినందుకు ఓటేయాలా, చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనలు జరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టినందుకు ఓటేయాలా అని చెప్పి రివర్స్ అటాక్ చేశారు ఆయన. టీడీపీ ఓట్ బ్యాంక్ తమ వైపే ఉంటుంది అని ధీమా ఉన్న కేటీఆర్కు జలకిచ్చే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ కూడా టీడీపీ ఓటర్లు మేము బీఆర్ఎస్తో లేము అని తేల్చి చెప్పేశారు. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే సెటిలర్ల పాత్ర. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే తాము కొంత కుషన్లాగే ఉన్నట్టు ప్రజలందరూ కూడా ఫీల్ అవుతారు. ఎవరు పోయి అన్నెసరీగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గెలిపించి ఆ ప్రభుత్వంతో అనవసరంగా తలగోరు తెచ్చుకుందామని ఎవరు కోరుకోరు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల తమకు వచ్చిన ఇబ్బంది ఏంది అని జూబ్లీ హిల్స్లో ఉన్న ఏదైతే సెటిలర్లు ఆలోచన చేసి ఉండొచ్చు. అందుకే పెద్దగా వ్యతిరేకత లేదు రేవంత్ రెడ్డి మీద వాళ్ళకి. అందుకే ఆ ఓట్ బ్యాంక్ కూడా ఎంతో కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన ఏదైతే పరిస్థితుంది. వీటన్నిటితోడు రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో నడిపించిన తీరు, అగ్రెసివ్గా ప్రభుత్వ విధానాల్ని జనంలోకి తీసుకెళ్లిన తీరు ఈరోజు రేవంత్ రెడ్డి నిజంగా హీరోగా నిలబడితే బీఆర్ఎస్ ప్రస్థానాన్ని ఈ ఉప ఎన్నిక రిజల్ట్ సవాల్ చేస్తూ వస్తుంది. లెట్స్ సీ మరి ఈ ఉప ఎన్నిక ఫలితం తర్వాత అయినా బాపు లాంటి తెలంగాణ బాపు అని పిలిపించుకునే కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వస్తారా, ఆయన కొడుకు కళ్ళు తెరుస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.
R24 Telugu YouTube ఛానల్.